30/5/2024 స్వస్తి శ్రీ చంద్రబాణం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష సప్తమి గురువారం. సప్తమి రోజు ఉదయం 11:07 వరకు, ధనిష్టా నక్షత్రం ఉదయం 7:20 వరకు, వర్జం మధ్యాహ్నం 2:04 నుండి 3:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:47 నుండి 10:39 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:58 నుండి 3:50 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:26. అమృత గడియలు రాత్రి 11:04 నుండి 12:30 వరకు కూడా అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం. ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్న సమయంలో 4 గంటల నుండి 5 గంటల వరకు శుభ సమయం. వైతృతీ యోగం రాత్రి 8:52, భవ ఉదయం 11:07, బాలువ రాత్రి 9:57. సప్తమి గురువారం కాబట్టి ఉదయం 11 గంటల వరకు అన్ని కార్యాలకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పారు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. చక్కగా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే యోగాం విధాం నేత ఓం యోగ విధాం నేత్రే నమః. ఇందాక యోగ విధాం నేత అన్నారు. యోగ విధులనగా యోగము బాగుగా నెరింగినటువంటి వాడు, యోగా అనుష్ఠానములయం చక్కగా అనుభవమును పొందినటువంటి వారు, నిరంతరం భగవంతుని ఎందు తన మనస్సును లగ్నము గావించినటువంటి మహనీయుడు. అట్టివారి యోగక్షేమాలు తానే వహించును అని భగవద్గీతలో గీతాచార్యుడు వాగ్దానం చేసినట్లుగానే విష్ణు సహస్రనామంలో కూడా చెప్పబడుతుంది. కావున శ్రీహరియే యోగ విధాన్నేత అని గానం చేయబడింది, స్మరించబడింది, స్తుతి చేయబడినది. నన్ను శరణాగతిని పొందిన వారి మృత్యు సంసార సాగరా నుండి సముద్ధరణమును గావింతునని భగవద్గీతలో వాగ్దానం చేసినట్లుగానే చిత్తమును నాయందే నీవు నా అనుగ్రహమును చేత సకల కష్టములను నుండి తరించపోగలవు అని కూడా మనకి చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా యోగ విధాన్నేత ఓం యోగ విధాన్నేత్రే నమః అని ఆ మంత్రానికి అంత అర్థం ఉందని చెప్పి విశేషంగా మనకు చెప్పారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.